మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ లో హరఘర్ తిరంగా యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తమైందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ఫైర్. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయంటూ విమర్శలు. హిందువుల మొదటి పండుగ వినాయక చవితి అత్యంత ఘనంగా జరుపుకోవాలి. మండపాలకు అనుమతి ఒకే చోట ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ విజ్ఞప్తి. ముగిసిన ఒలింపిక్స్ 40 బంగారు పతకాలతో టాప్ లో అమెరికా. భారత్ కు 71వ స్థానం. భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్. హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణత. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా ఆలోచనలను అమలు చేసే వ్యక్తి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని విమర్శించారు. భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హరఘర్ తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బండి సంజయ్ తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు నడిచారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో పాటు మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు హరఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. దేశవ్యాప్తంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిన్నటి నుంచి 15వ తారీఖు వరకు కూడా హరఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువ మోర్చా నిర్వహిస్తా ఉన్నది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగిరేయడము, అదేవిధంగా సెమినార్ నిర్వహించడము, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను పుష్పార్చన చేయడము, శుద్ధి చేయడము, పుష్పార్చన చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మూవన్న జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బట్ ఈ పరిస్థితుల్లో
మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం, మహనీయుల త్యాగాలను సమాజం చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టర్ అంబేద్కర్ విగ్రహంపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేయించిందని, జగన్ పేరు తొలగించిందని, విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందని తప్పుడు ప్రచారాలకు దిగారని పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పరాజయాన్ని పరాభవాన్ని తట్టుకోలేకుండా కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారాలకు ఒడిగడుతున్నాడు. రోజుకొక అసత్య ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం కోసం, అదేవిధంగా ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పద్ధతి ప్రకారం అసత్య ప్రచారాలు, కల్పిత ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మొన్న విజయవాడలో గౌరవ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అంబేద్కర్ గారి పేరు కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని ఉంటే దాన్ని చూసిన కొంతమంది గౌరవ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఉందని భావించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రివా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నామని ఆరోపించారు. ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఉత్తరాల రాసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి వారి మైత్రి బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేను పొగిడారని, రేవంత్ రెడ్డి కూడా ఏబీవీపీ నుంచి వచ్చిన వాడేనని తెలిపారు. ఢిల్లీలో కుస్తీ చేసుకుంటూ గల్లీలో దోస్తీ చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి అనడంపై మండిపడ్డారు. కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయాలి? హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుక, లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చినందుక, 25 లక్షల ఉద్యోగాలను అందించినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు. హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలండి. ఎందుకు అరెస్ట్ చేయాలయా? 8-9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక, హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలను తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది. అందుకు అరెస్ట్ చేయాలనా? అక్కస్సు కక్కుతా ఉన్నారు. బురదలే ప్రయత్నం, చిల్లర రాజకీయం. ఇంత చిల్లర రాజకీయం హోదాలో అంటే ఈ తగదు. ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాయి, శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు, ప్రతివద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయన దయాలు విధాలు ఉంటుంది ఆయన మాట్లాడితే. ఆయన ఏమి అంటే అరెస్ట్ చేస్తే మంచిదంటే, అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తారంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా, లేకపోతే అభ్యర్థిస్తున్నారా, లేకపోతే ఆశిస్తున్నారా? దీన్ని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం, డెఫినెట్గా అడుగుతాం, వివరణ అడుగుతాం. ఒక బాధ్యతగత హోదాలో ఉండి రాజ్యాంగం తుంకలు దుక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతూ ఉన్నారు. ఈజ్ క్రాసింగ్ హిస్ లిమిట్, క్రాస్ హిస్ లిమిట్స్. ఇది తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో ట్రైనీ వైద్యురాలిపై దారుణ అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు నిరవధిక సమ్మెను ప్రకటించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎంపిక సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు అనేక ఇతర నగరాల్లో వైద్యులు ప్రకటన చేశారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని నిరసనలకు దిగిన వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ట్రైనీ వైద్యురాలు హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత
ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్కతాలోని ప్రభుత్వం ఆసుపత్రి అయిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై గత గురువారం రాత్రి అత్యాచారం జరిగింది. 32 ఏళ్ల వైద్యురాలిపై దుండగులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ 3 రోజుల వ్యవధిలో 2 సార్లు హత్య జరిగిన హాస్పిటల్ను సందర్శించారు. ఆదివారం కూడా వైద్యశాలను సందర్శించి ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో మాట్లాడారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న యోగిరెడ్డి ఆర్థిక ఇబ్బందులతో కన్న కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై సంతాపం తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లా TUWJ 143 యూనియన్ నేతలు సంతాప ర్యాలీ చేపట్టి జర్నలిస్ట్ యోగిరెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం జర్నలిస్టులకు కనీస సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు జర్నలిస్టులను గురించి ఎలాంటి పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుందని, యోగిరెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని కనీసం ఉండడానికి ఇళ్లు లేక బాధల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని దుయ్యబడ్డారు. ఆయన ఆర్థిక స్థితిలో చూస్తే పేదరికంలో ఉంది. చివరికి అతను ఉండడానికి ఇల్లు స్థితికి నెట్టబడ్డానికి ఇలా ఇంట్లో ఉంటూ తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ సమాజ హితం కోసం తను పనిచేస్తున్న క్రమంలోనే ఆయన ఆర్థిక ఇబ్బందులు అన్నటువంటి స్థితిలో ఆయన చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చివరికి ఆయన చేసుకోవడం కాకుండా 9 ఏళ్ల అమ్మాయిని కూడా తను బలవంతంగా ఫ్యాన్ విడివేసి ఆయన కూడా ఆమెను కూడా కృషి చేసే విధంగా చేయడం అనేది చాలా బాధాకర విషయం. నిజంగా ఇది మొత్తం జర్నలిస్టులను ఆలోచన చూసినాం. ఇప్పటికే 3 రోజుల క్రితమే మనకు గోదావరిఖండ్లో మొదలైన అతను మృతి చెందాడు. ఆ సంఘటన మర్చిపోకముందే మరి ఇదొక సంఘటన జరిగింది. ఇట్లా మన జర్నలిస్టులందరికీ కూడా సెక్యూరిటీ లేకుండా చివరికి మన జీవన విధానం ఈ విధంగా భగ్గమైపోతుంటే మనం ఏం చేయాలి? మనకు సంబంధించి కూడా మన అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి జర్నలిస్టులందరూ కూడా ఒకసారి ఆలోచించి పరిశీలన చేసుకొని మనందరం కూడా ఐక్యంగా ఉండటమే కాకుండా ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలా చేయని పక్షంలో రేపు భవిష్యత్తులో మనందరం కూడా ఇంకా ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు అనేక మంది అంటున్నారు మనకు జర్నలిస్ట్ సంఖ్య పెరుగుతుందని. జర్నలిస్ట్ సంఖ్య పెరగడానికి కారణం కూడా నిరుద్యోగ సమస్య ఉన్నది. అందరికీ అనేకమైన ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది రావడం జరుగుతుంది. అంటే రావడం వల్ల కూడా ఈ సంఖ్య పెరిగింది. సరే ఏ సంఖ్య పెరిగినా ఏది పెరిగినప్పటికీ కూడా మనకు సంబంధించిన దాంట్లో కూడా యాజమాన్యాలు మనల్ని పట్టించుకోవడం లేదు, ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి స్థితిలో మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే తప్పనిసరి మనం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు మైబాద్ జిల్లాకు సంబంధించినప్పుడు కూడా మనం అనేక సార్లు గత 10 సంవత్సరాల నుంచి మనం ఇళ్ల ప్లాట్ల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గతంలో ప్రభుత్వ మంత్రులు కానీ వాడు ఎమ్మెల్యేలు కానీ ఇస్తామని చెప్పి చివరికి మనకు మండి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మనం అడగడం జరిగింది. ఆయన కూడా ఇస్తా ఉంటుండు. చివరికి ఏమవుతుందంటే మనం గత అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి కూడా మనం చివరికి ఇళ్ల ప్లాట్ల కోసం ఇంటర్వ్యూ తీసుకొచ్చింది. మరి ఇక్కడ చూసుకున్నప్పుడు అనేక మంది ఇప్పుడున్నటువంటి మైబాద్ టౌన్లో చూసుకుంటే అనేక మంది భూములు ఆక్రమించుకున్నారు. చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబ చాలా ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులు గురైనాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి ఏదో జర్నలిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంత ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికి సాయం చేయాలని మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం దౌలతాబాద్ బంద్ నిర్వహిస్తున్నట్లుగా హైందవ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్తో పాటు ఉదయం 9 గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై మరణకాండను ఆపేందుకు తక్షణమే కర్తవ్యాన్ని యుద్ధ ప్రాతిపాదికన తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో స్వాతంత్ర ఉద్యమకారులకు 30% రిజర్వేషన్లు రద్దు చేయాలని, ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక
ని హిందువులని లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. గురించి మనం పెట్టుకోవడానికి మాత్రం భయం, సిగ్గు. అయ్యో ఇవ్వలేమనుకుంటారు. నీ కుటుంబం గురించి నువ్వు స్పందించకపోతే పక్కోడు స్పందించాడు. నీ జనం కోసం, నీ వాళ్ళ కోసం నువ్వు స్పందించకపోతే ఏ దేశంకి వెళ్ళి వచ్చి ఎవడో స్పందించాడు. అరే మన వస్తే పక్కోరు ఎవరు ఫీల్ కాదు. వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. మన కోసం మనం జీవించాలి, హిందుత్వం కోసం జీవించాలి. పార్టీలు ఏవైనా సరే, మీ సిద్ధాంతాలు ఏవైనా సరే, కానీ మన ధర్మం అనే విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు బంగ్లాదేశ్లో చనిపోయిన ప్రతి ఒక్కరి కోసం మనం కనీసం ఒక క్షణం మౌనం పాటించి, ఈరోజు మన బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి అరాచకం. ఎందుకంటే వీడియోలలో చూస్తే ఈరోజు ఎంత ఘోరం ఉందంటే, హిందువుల మీద వాళ్ళు చనిపోయినాక బట్టలు ఇప్పి చూస్తుర్రు. వాడు హిందువా, మేము చంపింది ముస్లిమా అని. అంటే మన పక్క పంట ఉంటాడు, మన సొమ్ము తింటాడు. అంత ఘోరానికి పాల్పడుతున్న వాళ్ళని వెంటనే ఈరోజు మనం కూడా మేల్కోకపోతే ఈరోజు మన పరిస్థితి కూడా భవిష్యత్తులో అలా ఉంటుంది. మనం సిఐఏ ఎందుకు, ఈ సిఐఏ చట్టం గురించి కూడా మనం కొద్దిగా 2 నిమిషాలను తెలుసుకోవాలి. ఎందుకంటే సిఐఏ అమలు కాకపోతే రేపు మరో బంగ్లాదేశ్లో మనది కూడా తయారవుతుంది. ఇలా హీరోయిన్ కానీ, సెలబ్రిటీ కానీ, రాజకీయ నాయకులు కానీ దొంగల్లాగా ఒక హమాస్కు పాలస్తీనా ఇవి యుద్ధాలు అయితే, ఇజ్రాయల్ ఇవన్నీ యుద్ధాలు చేస్తే పాలస్తీనా జై పాలస్తీనా అంటారు, పోస్ట్ పెడతారు, జై హమాస్ అని పెడతారు. మరి బంగ్లాదేశ్ మీద జరుగుతున్న దాడిని ఏ రాజకీయ నాయకుడు ఖండించాడు? ఇది నిజంగా మొత్తం హిందువుల మనం ఐక్యత లేకపోవడంతో ఈరోజు ఇంత గౌరవమైన స్థితిలో ఉంటున్నాం. మనం ప్రతి ఒక్కరు మేల్కొని రేపు మనం బంగ్లాదేశ్లో కావద్దంటే హిందువుల మీద జరుగుతున్న దాడిని మనం ఖండించి, హిందువుల మొదటి పండుగ వినాయక చవితి అత్యంత ఘనంగా జరుపుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు పలు నిబంధనలు సడలించి వినాయక చవితి మండపాలకు అనుమతులు ఒకే చోట ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని శృంగవృక్షం శ్రీ దత్తపీఠం శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ అన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన వెళ్లి వరసిద్ధి వినాయక ఆలయంలో పూజ రుసుములు తగ్గించాలని డిమాండ్ చేశారు. వినాయక చవితి మండపాలను గ్రామాన ఏర్పాటు చేసి వినాయక చవితి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం, గొవ్యాల నాగరాజు, బమిడిపాటి కృష్ణమూర్తి, శ్రీరంగు నాయుడు పాల్గొన్నారు. రకాల పర్మిషన్స్ ఇవన్నీ కూడా మనం ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నాం. వినాయక చవితి పర్పస్ మనం పక్కకి వెళ్ళిపోకుండా మనం కామన్ సెన్స్ తోటి రూల్స్ అమెండ్ చేసుకుని మనం అనుకున్నది చాలా వరకు మండపాలు ఇప్పుడు పెట్టుకోవడానికే భయపడే పరిస్థితులలో హిందువులు వస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం, ఈ కమిటీ మెంబర్లకి హిందువులకి మధ్యన డివిజన్ వచ్చేలాంటి రూల్స్, మైక్ సెట్లు తీసుకోవాలి పర్మిషన్ అంటే డిఎస్పీ దాకా వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇలాంటి రూల్స్ని దయచేసి ప్రభుత్వం అమెండ్ చేయాలి. సింగిల్ విండో ప్రొసీజర్ని గవర్నమెంట్ తీసుకుని వచ్చి ఈ వినాయక చవితి ఫెస్టివల్ ప్రశాంతంగా జరగడానికి, అందరూ హిందువులు ఆనందంగా ఈ పండుగ చేసుకోవడానికి, మన వినాయకుడు పండుగ చేసుకునేది ఎందుకు అంటే శుభాలను ఇస్తాడు భగవంతుడు అని, శుభాలను ఇస్తాడు అనే నమ్మకంతో చేసే పండుగలకి అశుభాలను వెతుక్కునేటటువంటి కాదు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో అసలు ఎలాంటి రూల్స్, ఆంక్షలు ఏమీ లేవండి. మన రాష్ట్రం కూడా దీన్ని సానుకూలంగా స్పందించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ వినాయక చవితి పండుగ ప్రశాంతంగా జరగడానికి ప్రభుత్వం వారు అన్ని రకాలుగాను సహకరించాలి అని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఈ స్మగ్లింగ్ బయటపడింది. బూట్లలో, బ్యాగ్లు రహస్యంగా దాచి తెచ్చిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం 1390 గ్రాములు ఉందని, బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు 1 కోటి పైనే ఉంటుందని తెలిపారు. డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ఎమిరేట్స్ విమానంలో ఓ ప్రయాణికుడు బంగారం అక్రమంగా తీసుకొచ్చారు. తనిఖీలలో బంగారం బయటపడడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1,06,999 రూపాయలు చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు అనుబంధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల శానిటేషన్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆయాలు ధర్నా చేపట్టారు. బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వర్కర్లకు గత 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఆయాలకు ఇస్తున్న 6,000 జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల వద్ద పనిచేసేటువంటి కంటింజెంట్ వర్కర్స్ వీళ్ళు తోడడం, మంచినీళ్ళు పెట్టడం, ఉపాధ్యాయులకి అది ఇది సహకరించడం ఆ పని చేస్తారు. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం 6,000 రూపాయలు. పేదరికాన్ని నిర్మూలిస్తానంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 6,000తో పేదరిక నిర్మూలన జరిగిపోతుందా? ఈ 6,000 మళ్ళీ 6 నెలల పాటు బకాయి. దీనికోసం అప్పులు చేసుకోవాలి, అప్పులకు వడ్డీలు చెల్లించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికుల్ని ప్రజల్ని ఉంచితే సమాజం ఎలా బాగుపడుతుంది? కడప హై స్కూల్ నుంచి వచ్చామండి మేము. ఆయాలు 4 అండి. మేము 4 అయితే నెలకు 6,000 చెప్పిన మాకు జీతం అని చెప్పారండి సార్. నెలకు 6,000 అన్నది నెల కూడా జీతం వేస్తలేదండి. మాకు నెలకు 6,000 అన్నది మాకు సరిపోవట్లేదండి. పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కూల్లోనే ఉండాలంటున్నారండి. ఒక్కరోజు కూడా సెలవులు కూడా లేవండి మాకు. పండగలైనా ఏమైనా స్కూల్కి వచ్చి పని చేయమంటున్నారండి. వేసవి సెలవుల్లో కూడా వెళ్ళి పని చేయవలసి వస్తుందండి. వేసవి సెలవుల్లో సగం జీతం హాఫ్ జీతం అన్నారండి. అది లేదండి, ఇది లేదండి. మొత్తం పొద్దున్న సాయంత్రం దాకా మమ్మల్ని ఏ పనికి వెళ్ళకుండా ఉపాధి హామీ పథకం కూడా తీసేసారండి. మమ్మల్ని ఆ పనికి కూడా వెళ్తలేదండి. అందులోనే ఉండాలని పొద్దున్న సాయంత్రం దాకా నిర్బంధం పెట్టి అందులోనే ఉంచుతున్నారండి. కనీసం నెల 5వ తారీఖు వచ్చే లోపల జీతం పడాలని కోరుతున్నామండి ప్రభుత్వాన్ని. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దీంతో 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 1.87 లక్షల క్యూసిక్ల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసిక్ల దిగువకు వెళ్తుండగా ఎడమ కాలువకు 8,541 క్యూసిక్లు, కుడి కాలువకు 3,937 క్యూసిక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,273 క్యూసిక్లు వదులుతున్నారు. కాగా నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉంది. అదేవిధంగా గరిష్ట నీటి నిల్వ 312.50 టీఎంసీలు కాగా ఇప్పుడు 305.46 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్ డ్యాం పై నుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్ర అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేండ్ల క్రితం వాక్వే బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దానికి ఆంధ్ర, తెలంగాణ 2 వైపులా గేట్లు ఏర్పాటు చేయగా నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు. ఆదివారం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం ఫెషీ నుంచి వచ్చారు. ఇక వాక్వే బ్రిడ్జి గేటుకు తాళం వేసి ఉండడంతో తెలంగాణ ఎన్ఎస్పీ అధికారులకు తాళం చెవి అడిగారు. దాంతో వారు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్ర అధికారులు దౌర్జన్యంతో గేటు తాళం పగలకొట్టి వాక్వే బ్రిడ్జి మీదకి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచులకు రీఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. మీటింగ్ కోఆర్డినేటర్ చల్లా శ్రీనివాస కుమార్, మండల విస్తరణాధికారి ఆదాయం షఫీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కామూరి అమూల్య పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు చల్లి స్మరించుకున్నారు. అనంతరం ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మీద ఎన్నికైనటువంటి సర్పంచులందరికీ మరియు పంచాయతీ కార్యదర్శులందరికీ శిక్షణ కార్యక్రమం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం 12/8/24 నుంచి 14/24 వరకు జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో, ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు వారి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, పంచాయతీ కార్యదర్శులు వారి యొక్క విధులు, అధికారాలు, బాధ్యతలు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఎట్లా సమన్వయం చేసుకొని గ్రామాల అభివృద్ధికి, తద్వారా మండలము, జిల్లా, రాష్ట్రాల అభివృద్ధికి ఎట్లా తోడ్పడాలి, ఏ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, సమావేశాల గురించి పూర్వం ఎట్లా ఉంది, వాటిలో వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏదైనా ఎన్ఆర్ఎస్ కానీ ఇంకోదానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి గ్రామ సభలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఈ గ్రామ సభల్లో
ఎంతమంది పార్టిసిపేట్ చేయాలి, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి అనే ఇతరితర అంశాలు, సర్పంచులు ప్రజలకు ఏ విధంగా పనిచేయాలి, ఏ కార్యక్రమం నిర్వహించాలి, ఏ కార్యక్రమం నిర్వహించకూడదు, అభివృద్ధికి ఎట్లా దోహదపడాలనే దాని మీద అట్లానే పంచాయతీ కార్యదర్శులందరూ కూడా సర్పంచులకి తోడ్పాటు అందిస్తూ ఏ విధంగా గ్రామాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలి అనే అంశాల మీద దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కోడెమూకులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అర్జిత సేవలు, అభిషేకాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆలయ పరిసరాలను సందర్శించారు. ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనం, క్యూ లైన్లను పరిశీలించారు. తాజాగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్ లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 మెడల్స్ తో సరిపెట్టుకుంది. రెండవ స్థానానికి పరిమితమైంది. చైనా చివరిసారిగా 2008 ఒలింపిక్స్ లో అమెరికాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అప్పట్లో చైనాకు 48 బంగారు పతకాలు వచ్చాయి. ఈసారి ఒలింపిక్స్ లో బంగారు పతకాల పరంగా చైనా తొలుత ముందంజలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అమెరికా చైనా రికార్డును సమం చేసింది. బాస్కెట్బాల్ డబుల్స్ పోటీల్లో అమెరికా మహిళల టీం ఫ్రాన్స్ పై 67-66తో గెలిచి బంగారు పతకాన్ని ఎగరవేసుకుపోయింది. ఈ ఒలింపిక్స్ లో చైనా డైవింగ్, స్విమ్మింగ్ లాంటి ఫుల్ ఈవెంట్స్తో పాటు టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్తో ఆధిపత్యం కనబరిచింది. అమెరికా మాత్రం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో పైచేయి సాధించి మొత్తం 14 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలను ఎగరవేసుకుపోయింది. ఫుల్ ఈవెంట్స్లో కూడా అమెరికా సత్తా చాటింది. 8 బంగారు పతకాలు సహా మొత్తం 28 మెడల్స్ సొంతం చేసుకుంది. భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. అదే సమయంలో నిఫ్టీ 24,300 పరిధిలో ట్రేడ్ అయ్యింది. మరొక వైపు బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ దాదాపు 100 పాయింట్లు పడిపోయింది. నేటి ట్రేడింగ్ ఎక్కువగా నష్టాల వైపు మొగ్గు చూపేలా కనిపిస్తుంది. అయితే గత వారాంతంలో హిండెన్బర్గ్ నివేదికలో సెబీ చీఫ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఉదయాన్నే గిఫ్ట్ నిఫ్టీ 44 పాయింట్ల పతనంతో 24,357 వద్ద మొదలైంది. చాలా రంగాల సూచీలు బలహీనతతో ట్రేడ్ అవుతున్నాయి. హిండెన్బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ స్టాక్స్ పై కనిపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ విల్మార్తో పాటు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ షేర్లలో క్షీణత కనిపించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో హర్ఘర్ తిరంగ యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన డాక్టర్లు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తమైందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ఫైర్. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయంటూ విమర్శలు. హిందువుల మొదటి పండుగ వినాయక చవితి అత్యంత ఘనంగా జరుపుకోవాలి. మండపాలకు అనుమతి ఒకే చోట ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ విజ్ఞప్తి. ముగిసిన ఒలింపిక్స్ 40 బంగారు పతకాలతో టాప్ లో అమెరికా. భారత్ కు 71వ స్థానం. భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్. హిండెన్బర్గ్ నివేదిక భయంతో మార్కెట్ క్షీణత.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.